వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. చంద్రబాబు గారు మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తి కట్టడానికా, వారి సొంతింటి కలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్న వాటిని తీసివేసి రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయిందని మండిపడ్డారు. పేద అక్కా చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. శాసన మండలిలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. తిరుపతి సింహాచలం దుర్ఘటనపై మంత్రి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారంటూ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎండోమెంట్ మినిస్టర్ ప్రశ్నకు సంబంధం లేని సమాధానం చెప్పారు. సంబంధం లేని అంశాన్ని ప్రస్తావించడం దురదృష్టకరమన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలు నిరాధారమని, అసత్యమని ఈసీ స్పష్టం చేసింది. ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించడం సాధ్యం కాదని ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక ఓటరుకు సమాచారం ఇవ్వకుండా వారి ఓటును ఎవరూ తొలగించలేరని వివరించింది. 2023లో కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు ప్రత్యామ్నాయాలు జరిగాయని, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని ఈసీ స్వయంగా ఫిర్యాదు చేసిందని తెలిపింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు బీఆర్ పాటిల్ గెలిచారని కూడా గుర్తు చేసింది. ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్న గర్వాల్ బీజేపీ ఎంపీ అనిల్ బులాని పెను ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన కాన్వాయ్కి ముందు బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో ఎంపీ ఆయన సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలైన చమోలి, రుద్రప్రయాగ్లో పర్యటించిన అనంతరం ఎంపీ బలూని తిరిగి రిషికేష్కు వెళ్తుండగా దేవప్రయాగ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడటం గమనించారు. వెంటనే అప్రమత్తమై కారు దిగి సిబ్బందిని, ఇతరులను అప్రమత్తం చేశారు. అయితే వారు తేరుకునేలోపే పర్వతంలోని భారీ భాగం ఊహించిన విధంగా విరిగిపడింది. నేపాల్ ప్రధాని సుశీల కర్కితో ప్రధాని మోడీ తొలిసారి సంభాషించారు. ఇటీవల నేపాల్లో సంభవించిన సంక్షోభం కారణంగా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కూలిపోగా అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ సుశీల కర్కిని తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు. గురువారం సుశీల కర్కితో ఫోన్లో సంభాషించిన మోడీ ఇటీవల జరిగిన విషాదకరమైన ప్రాణ నష్టంపై సంతాపం వ్యక్తం చేశారు. శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలకు భారతదేశం మద్దతుంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. నేపాల్ ప్రధాని సుశీలతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిగినట్లు తెలిపారు. ఏపీలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ నిర్వహించాల్సి ఉండగా అనూహ్యంగా ఈ సమావేశం వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్ల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని యోచిస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయి ప్రజల చేత పదే పదే తిరస్కరించబడిన నేత రాహుల్ గాంధీ అని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ అభివర్ణించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 90 ఎన్నికల్లో ఓడిపోయిందని ఆయన విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్సభలో ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ వరుసగా ఆరోపణలు చేస్తూ ఉండటంతో ఈ ఆరోపణలపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పందించారు. రాజకీయ ఆరోపణలను తన ఆభరణంగా రాహుల్ గాంధీ మార్చుకున్నారని విమర్శించారు. సీఏసీపై చేసిన ఆరోపణలను నిరూపించమని ప్రశ్నించినప్పుడల్లా ఆయన వెనుదిరిగి పారిపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు తమ నియోజకవర్గంలోని రైతుల సంక్షేమం కోసం అరుదైన విరాళాన్ని ప్రకటించారు. రైతుల కోసం ఖర్చు చేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి 2 కోట్ల చెక్కును అందించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తమ నియోజకవర్గంలో ఉన్న 1,00,000 మంది రైతులకు ఒక్కో యూరియా బస్తాను ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. తన కుమారుడి రిసెప్షన్ రద్దు చేసుకుని ఆ ఖర్చును రైతుల కోసం ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్వాడి హఠావో నినాదానికి తాను వ్యతిరేకమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. మనమంతా భారతీయులమని, భారతీయులంతా ఎక్కడైనా జీవించొచ్చు అన్నారు. అందరికీ ఒకటే రాజ్యాంగం, అందరికీ ఒకటే పాస్పోర్ట్ అని పేర్కొన్నారు. భారతదేశంలోని పలు రాష్ట్రాలలో మన తెలంగాణ వారు స్థిర నివాసం ఏర్పరచుకున్నారని, హఠావో బీజం పెరిగి పెద్దదైతే మనమే నష్టపోతామని, అభివృద్ధి కుంటుపడుతుంది అన్నారు. ఈ వివాదం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు అని మైనంపల్లి చెప్పుకొచ్చారు. కులాల వారీగా, మతాల వారీగా విడిపోతే నష్టపోయేది మనమే, నీవు నేను కలిస్తేనే మనమని తెలిపారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ రంగాన్ని విధ్వంసం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చివరి ఎకరం వరకు సాగునీరందించేలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను గాడిలో పెడుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. బీఆర్ఆర్ వంశధార, తోటపల్లి, వంశధార నాగావళి లింక్, ఝంఝావతి, హిరమండలం లిఫ్ట్, నాగావళి చంపావతి, మహేంద్ర తనయ, తరకరామ తీర్థ సాగర్ వంటి కీలకమైన ప్రాజెక్టులను 2 ఏళ్లలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి నిమ్మల తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారన్నారు. మద్యం విషయంలో అంతా మంచి జరిగిందని వైసీపీ చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మద్యం కుంభకోణంపై సిట్ విచారణ జరుగుతోందని, త్వరలో వాస్తవాలు బయటకొస్తాయన్నారు. మద్యం దుకాణదారులు తప్పు చేస్తే జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నామని, సరఫరా పర్యవేక్షణకు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో లిక్కర్ పాలసీని చాలా పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పే న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.